ఇంచుమించు నేను 28 years నుంచి ఇక్కడ ఉన్నా. మేము ప్రజారాజ్యం టైంలో వచ్చి మేము ప్రజారాజ్యం టైంలో కూడా మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్ని తిరిగి పార్టీ సపోర్ట్గా చేసి అప్పుడే మేము ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు మనందరికీ మంచి ఇన్స్పిరేషను. అంటే మధ్యతర కుటుంబ సభ్యులు మనంటే అందరికీ ఆయన మంచి ఇన్స్పిరేషన్. అలాగే మొత్తం ఫ్యామిలీ కూడా మనందరికీ ఇన్స్పిరేషను. సో ఆ వైబ్రేషన్స్ మనలో కూడా ఉంటుంటాయి. సో మనందరి తరపున మన చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వారు నిండి నూరేళ్ళు ఆయురాలతో ఉండాలని, అలాగే పలు కష్టాలు ఉన్న వాళ్ళని వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటూ మనందరి తరపున ఒక్కసారి జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. ఇక పార్టీ జనసేన పార్టీ గురించి మన ఇక్కడ చాలా మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. సో అలాగే మీరందరూ దుబాయ్ వస్తుంటారు. ఈసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నారాయణ గారు అండ్ కిషోర్ గారు, మన ప్రతి ఒక్కరు, నాని, మొత్తం ప్రతి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చాలా ఫైర్తో పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి, పార్టీ రావాలి, ఆయన సీఎం అవ్వాలని చెప్పి ఎంతో ఫైర్తో మనం పనిచేసాము. మన బ్లెస్సింగ్స్ కానివ్వండి, మన విషెస్ అన్నీ కూడా ఆయనకి అనుకూలంగా మన 100%, 70% విజయం సాధించాము. ఇక్కడతో మన కార్యక్రమం ఆగిపోలేదు. ఇప్పుడు ఎక్కువ బాధ్యతలు మనకు ఉన్నాయి. అంటే గల్ఫ్ కంట్రీస్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే మన బ్యాక్ హోమ్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ అన్నీ మనం అడ్రస్ చేస్తూ, అంటే గల్ఫ్ కంట్రీస్లో మనం ఇక్కడికి వచ్చింది మన కుటుంబాలని ఉన్నత స్థాయిలో నింపుకోవాలని. కొంతమంది కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు రీచ్ కాలేక ఇక్కడ ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి మన గవర్నమెంట్ తరఫున, మన పవన్ కళ్యాణ్ గారి తరఫున ఖచ్చితంగా సహాయం అందించాలి. ఇది మన బాధ్యత. కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ కమిటీలో మేము చాలామంది ఉన్నారు. మేము కొంత నెల ఎంత తీసి ఇక్కడ వెల్ఫేర్ ఎవరైతే కొంచెం కష్టాలు ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడం, వాళ్ళు పంపించడం అది కూడా జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఉంటే కనుక మీరందరూ ఎగ్జిక్యూటివ్లో జాయిన్ అవ్వండి. ముందు ఎటువంటి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, క్యాంపుల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా మా దృష్టి తీసుకుని వస్తే ప్రభుత్వం ద్వారా కానీ లేకుంటే మా టీం ద్వారా కానీ మీ అందరికీ సహాయ సహకారం అందిస్తాం. అలా ఇండియాలో కూడా మన ఫ్యామిలీస్ కూడా ఏదైనా ఇబ్బంది పడుతున్నా మా దృష్టికి కనుక తీసుకొస్తే ప్రభుత్వం ద్వారా కూడా మనం సహాయ సహకారం అందించడానికి సహకరిస్తాము. అలాగే మనకి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మన బాస్ పుట్టినరోజు కార్యక్రమాలు అజ్మాన్లోని పార్టీ ఆఫీస్లో నిర్వహించాలని అనుకుంటున్నాం. సో మీరందరూ దానికి అందరూ రావాలి, వచ్చి అలాగే కొంత ప్రతినిధులను కూడా పిలవాలని అనుకుంటున్నాం. మన ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మనం ఏదైనా ఇబ్బందులు పడుతున్నా లేకుంటే మన ఫ్యామిలీ ఇబ్బందులు పడుతున్నా అవి కూడా మీరు తీసుకుని వస్తే ప్రభుత్వం తీసుకుని వెళ్దాం. మీరందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలాగే అభిమానులు అందరూ కూడా మన ఇప్పుడు జరగబోయే 31 అనేది మనతో ఇన్ఫామ్ చేస్తాము. మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మనేబాబు గారు, మీరు సహాయం చేస్తున్నారు. మా చిన్న కోరిక, మీకేమైనా అభ్యంతరం లేకపోతే మా పార్టీలో చేరాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరంటే అందరూ అది మీ కోరిక, మీరు బిజినెస్ ఉన్నారు కాబట్టి అని ఆలోచించుకుని మీలాంటి మా పార్టీలో చేరితే మాకు బలం, అలాగే మాలాంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఆలోచించుకుని ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు గౌరవంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వచ్చిన వాళ్ళందరికీ నేను దుబాయ్ ప్రెసిడెంట్, నా పేరు నరేష్ బాబు. ముఖ్యంగా మన ముఖ్య గారికి అలాగే బాబు గారు కూడా అభినందనలు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మాకు ఈ సిటీ ముందు ఎప్పుడు చూసినా మన దుబాయ్లోనూ, షార్జాలో, అజ్మాన్లో పెట్టుకున్నాము. ఎలాగైనా సరే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మన అందరి గురించి కలవాలని. సరే ఈ ప్రోగ్రామ్ అనేది నారాయణ గారికి, కిషోర్ గారికి, అలాగే మన అందరి నాని గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి.
మనం ఎప్పుడు కూడా ఇలాగే కలుసుకొని ప్రతి ప్రోగ్రాం కూడా ముందుకి జయప్రదంగా తీసుకెళ్ళాలని మాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ గారికి నమస్కారాలు అండి, బాబు గారికి కూడా నమస్కారాలు. సరే ఈ రోజు ఈవెంట్ అరేంజ్ చేసిన మా నారాయణ గారు, కృష్ణకిషోర్ గారు, బాబు గారికి కూడా నా ధన్యవాదాలండి. ఇక్కడ చెప్పాలంటే మన చిరంజీవి గారు అంటే గుర్తొచ్చేది క్రమశిక్షణ, కష్టపడి పైకి రావడం. ఆయన చూసి మనం అందరం నేర్చుకోవాలండి. ఇప్పుడున్న యువతి కాకుండా ఒకప్పుడు ఉన్న అందరికీ కూడా చిరంజీవి గారు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఆయన చూసి ఎంతో మంది పైకి వచ్చారు, ఇంకా పైకి వస్తూనే ఉన్నారు, ఇంకా పైకి వస్తూనే ఉంటారండి. మనకి పవన్ కళ్యాణ్ రాకముందు చిరంజీవి గారు అంటే మనం ప్రాణం పెట్టేసేవాళ్ళం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చిరంజీవి గారు వాళ్ళ అవ్వంది మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. చాలా సంతోషంగా ఉన్నది. ఆయన్ని లాస్ట్ ఇయర్ బర్త్డేలో అనుకున్నాం, ఈ ఇయర్ బర్త్డే వేడుకలో ఒక రేంజ్ లో చూడాలని. అదే విధంగా అందరి కోరిక తీరిందండి. ఆయన్ని ఒక డిప్యూటీ సీఎం రేంజ్ లో చూసాం. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆ హ్యాపీకి ముందుగా మనం మెగాస్టార్ గారి పండుగతో స్టార్ట్ చేసి, బర్త్డే వేడుకతో స్టార్ట్ చేసి, పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకతో కంటిన్యూ చేద్దాం. చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీసెంట్గా నేను అబుదాబి రావడం జరిగింది. అబుదాబిలో ఏఐటి జనసేన సో టీం ఉందని పోవడం జరిగింది, కనుక్కొని జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా పెద్దలందరూ ధన్యవాదాలు. చిరంజీవి అంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది ఇన్స్పిరేషన్ అండి. సో ఎంతో కష్టపడి, ఎంతో అత్యున్నత స్థాయిలో ఉంది, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఉంది. ఈరోజు ఇక్కడ చిరంజీవి గారి బర్త్డే జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. విషింగ్ వెరీ వెరీ హ్యాపీ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు శివ, మా బ్రదర్ వెంకీ, నా ఓన్ బ్రదర్. చేశారు నా ఫ్రెండ్స్ వాళ్ళతో నాకు నే కంపెనీ అయితే చేస్తున్నాను. అదే కంపెనీలో వాళ్ళతో అలానే హిందీ అతను, కానీ చిరంజీవి గారు అంటే చాలా అభిమాని అతను. ఆ వైట్ షర్ట్ చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. మాకు క్షమించండి సార్, ఎందుకంటే మేము అనేది అందరూ ఒకటే, బట్ ఏంటంటే నాకు పేర్లు తెలియదు. ఫస్ట్ నేను ఏం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు అంటే నా మొదటి నుంచి చాలా అభిమానం. నేను దాకా కూడా కారు వచ్చినప్పుడు కూడా ఆయన వేసుకుని వచ్చినప్పుడు నాకు చాలా యాక్చువల్గా నారాయణ గారిని చూసి మేము ఇందులోకి వచ్చాము. మాకు ఇంక చిరంజీవి గారు అంటే ఇంక చెప్పేది ఏం లేదు. ఫస్ట్ నుంచి మాకు కళలో తెలియట్లేదండి. ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడతాను. అండ్ ఇంకోటి చిరంజీవి గారు ఆంజనేయం భక్తులు కదా, ఆయన ఎప్పుడు తలుచుకున్నా పొన్నూరు ఆంజనేయం అంటారు కదా, అది మా ఊరు. అది ఇంకొంచెం నేను కూడా ఇన్స్పిరేషన్ అనమాట. అట్లాగే అండ్ మైనర్ బాబు గారు ఊపు రావాలంటే మీరు లాస్ట్ టైం చిరంజీవి గారు డాన్స్ చేశారు నారాయణ గారితో కలిసి. అది వేస్తే అందరికీ ఊపు వస్తుందేమో. లేదండి, సాంగ్ పెడతారు నారాయణ గారు, షేప్ మీరు వేస్తే మీరు బలకుండా మాకు వచ్చేస్తుంది. తప్పకుండా అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ ముందు వస్తున్నారు మీరు, ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి రండి. ఆ ఊపంతా మీకు అక్కడ చూపిస్తాం. థ్యాంక్ యూ. దూరం వచ్చి అటెండ్ అయ్యి అందరితో మా అనుభూతులు షేర్ చేసుకుంటున్నాం. పరిచయాలు పెరుగుతున్నాయి. ఇలాగే కంటిన్యూ చేద్దాం. నేను దుబాయ్ నుంచి చేస్తున్నాను. నేను ఈసీ మెంబర్ని. వాళ్ళ కృష్ణకిషోర్ గారికి, నారాయణ గారికి అందరు కలిసి రావాలి. కలిసి ఉంటేనే అందరూ కలిసి ముందుకెళ్ళగం, కలిసి ఉంటేనే కార్యక్రమాలు జరుగుతాయి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు.